హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్నేహం అంటే మీకేం గుర్తొస్తుంది? ఆడుకున్న ఆటలు, తిరిగిన ప్రదేశాలు, చూసిన సినిమాలు, చేసిన అల్లరి పనులు, పంచుకున్న ఆహారాలు, ఏడిపించుకున్న గొడవలు, ఇంతే కదా. అయితే మీకు శ్రీకృష్ణుడు సుధాముల స్నేహ కథను నేను చెప్పాల్సిందే. ఇద్దరూ చిన్నతనంలో గురుకులంలో కలిసి చదువుకున్న శ్రీకృష్ణుడు కాలక్రమేణా ద్వారకా రాజయ్యాడు. సుధాముడు మాత్రం రోజు గడవటానికి కూడా లేనంత కటిక బీదవాణిగా ఉండిపోయాడు. ఒకరోజు భార్య మాట విని కృష్ణుణ్ణి సహాయం అడగటానికి ద్వారకాకి బయలుదేరతాడు సుధాముడు. మరి తన చిన్ననాటి మిత్రుణ్ణి వట్టి చేత్తో కలవడానికి వెళితే ఏం బాగుంటుందని శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకులను తన వెంట తీసుకువెళ్తాడు సుధాముడు. తనతో తెచ్చిన గుక్కెడు అటుకులని కృష్ణుడికిచ్చి తన కష్టాలన్నీ చెప్పుకుంటాడు సుధాముడు. అవి విన్న కృష్ణుడు ఏమీ మాట్లాడకుండా సుధాముడిని రథంలో తన ఇంటి దగ్గర దింపమని భటులకు ఆదేశిస్తాడు. మార్గ మధ్యంలో ఒకవేళ రాజైన తర్వాత తన మిత్రుడు కృష్ణుడు మారిపోయాడేమో అని తనలో తానే దుఃఖపడుతూ ఇంటికి చేరాడు సుధాముడు. ఇంటికి వెళ్లి చూస్తే తన పూరి గుడిసె కాస్త ఇంద్రభవనంలా మారిపోయింది. ఇంటి నిండా బంగారం, సకల సదుపాయాలు అన్నీ సమకూర్చాడు శ్రీకృష్ణుడు. ఎంత గొప్ప స్నేహమో కదా. ఇలా అడగకుండానే సహాయం చేసే స్నేహితులు మీకు ఉంటే వాళ్లతో ఈ రీల్ని తప్పకుండా పంచుకోండి.